అధ్యక్ష ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఐఏఎస్ ఐపీఎస్ల విషయంలో ప్రతి 6 నెలలకు 3 నెలలకు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, యావరేజ్ హెచ్ఓడి టైం ఈ గవర్నమెంట్ లో 6 to 8 months. 6 నెలలకు ఒక హెచ్ఓడిని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ శాఖ మీద పట్టొచ్చి శాఖ మీద అవగాహన కలిగి ఢిల్లీలో జాయింట్ సెక్రటరీలతో పరిచయాలు పెంచుకొని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ను ఎప్పటికప్పుడు యూసీలు పంపి కేంద్రం నుంచి డబ్బులు తేవాలంటే నువ్వు 6 నెలలకు ఒక సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా పనిచేస్తారు? నేనేదో నోటి మాటతో చెప్పట్లేదు అధ్యక్ష. మీరు విద్యుత్ శాఖలో 5 అధికారులు మారారు అధ్యక్ష. దాంతో చాలా తీవ్రమైన ప్రభావం చూపింది. సింగరేణి సీఎండీలు 4 అయ్యారు. జిహెచ్ఎంసీ కమిషనర్లు 4 మారారు. ఐఎన్పిఆర్ లో 4 మారారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్లు 4 మారారు. ఆరోగ్యశ్రీలో 8 మంది సీఈఓలు మారినారు. మనం పిఎం స్కీమ్ లో చేరినాము. ఆరోగ్యశ్రీ సీఈఓ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి ఢిల్లీలో జాయింట్ సెక్రటరీతో పరిచయం పెంచుకుంటే ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు వస్తాయి. మీరు ఉన్న 2 ఏళ్ల 4 నెలల్లో 8 మంది సీఈఓలను మారిస్తే ఆరోగ్యశ్రీ అర్థమయ్యే వరకే వాడిని కుర్చీలకి వెళ్ళి తీసేవట్టిరి. ఎట్లా పరిపాలన ముందుకు సాగుతుంది? దయచేసి మీరు ఆలోచించండి. మున్సిపల్ శాఖలో 5, ఐటీలో 3. ఇవాళ ఐటీలో చీఫ్ సెక్రటరీనే పెట్టిండ్రు. ఆయన 3 నెలలు ఎక్స్టెన్షన్ మీద ఉన్నాడు. ఆ శాఖ అర్థమయ్యే వరకే మళ్ళీ కొత్త సెక్రటరీ వస్తాడు. ఐటీలో 3, మైనింగ్ లో 6, నేషనల్ హెల్త్ మిషన్ లో 3, ఇట్లా 140 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసినారు. నచ్చకపోతే మార్చు. రంగారెడ్డి కలెక్టర్లు 4 మారింది సార్ మీ జిల్లా. రంగారెడ్డి జిల్లాలో 2 ఏళ్ల 4 నెలల్లో 4 కలెక్టర్లు మారుతారా సార్? ఈ రకంగా పరిపాలన ముందుకు సాగుతుందా? ఇది రాష్ట్రంలో మరి ప్రజలు ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ కు జిల్లా మీద అవగాహన పెరిగి జిల్లాలో ఉండే ఉద్యోగుల మీద పట్టు వచ్చే వరకే 6 నెలలు ఏడాది అవుతుంది. మీరు 6 నెలలకు ఒకరిని తీసేస్తే ఆ జిల్లా పరిపాలన ఎట్లా జరుగుతుందో, ఇది రాష్ట్రానికి ఏ రకంగా మేలు జరుగుతుందో కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అంటే నచ్చితే పోస్టింగ్లు, నచ్చకపోతే బదిలీలు అనే పద్ధతి వల్ల యంగ్ ఆఫీసర్స్ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటది. ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు కూడా బాగా పనిచేయాలనే ఉంటుంది. ఈ రకంగా మార్చడం వల్ల వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిని రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా రివ్యూ చేయండి. కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకొని మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావాలన్నా, పరిచయాలు పెరగాలన్నా కనీసం 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఒక అధికారి ఒక పోస్ట్లో ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేటువంటిది నేను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా అధ్యక్ష.